హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి లాంగ్ వీడియో అనమాట. మేమైతే బార్బిక్యూకి వెళ్తున్నాము. మా స్లాట్ వచ్చేసి 1 o'clockకి. సో టైం ఇప్పుడు వచ్చేసి 12:30 అవుతుంది ఇక్కడే అనమాట. సో దగ్గరలోనే మాకు నియర్ బై ఉంటుంది అండ్ వీఆర్ గోయింగ్. బార్బిక్యూకి అయితే వచ్చేసాము. పైకి వెళ్తున్నాము, 3rd floor మాది. సో ఇప్పుడైతే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎందుకంటే ఇక్కడ చాలా నాయిసీగా ఉంటుంది కదా. అండ్ ఆల్సో వాంటెడ్ టు షేర్ యూ డీటెయిల్స్ ఆన్ దిస్. మేము వచ్చిన లొకేషన్ బెంగళూరులో మార్తలి లొకేషన్ అనమాట. ఇట్ ఈస్ జస్ట్ బిసైడ్ ద రాడిసన్ అండ్ ఫైనల్లీ వీఆర్ హియర్. మేము వచ్చేసరికి 1 అయింది. అండ్ ఇక్కడ లోపల వచ్చాక చూస్తే అంబియన్స్ అంతా సూపర్గా ఉంది, వెల్కమింగ్ డీసెంట్గా ఉంది అండ్ ఆల్సో సండే కాబట్టి క్రౌడీగా ఉంది. మేము బుక్ చేసిన టేబుల్లో వాళ్ళు మొత్తం సెట్ చేసి ఉంచారు అండ్ అలా ఒక లుక్ అయితే వేసేసాము. అండ్ ఆల్సో అక్కడ పీపుల్ అయితే వాళ్ళు వెల్కమింగ్, వాళ్ళు సర్వ్ చేయడం కానీ అండ్ ఆల్సో ఇక్కడ వాళ్ళు సర్వ్ చేస్తారు అండ్ ఆల్సో మనకి సెల్ఫ్ సర్వింగ్ కూడా ఉంటుందన్నమాట. ఈ బార్బిక్యూలో అయితే మొత్తం 76 ఐటమ్స్ ఉంటాయంట, వెజ్ నాన్ వెజ్ స్టార్టర్స్ అన్నీ కలిపి. అండ్ ఇక్కడైతే నేను చూస్తుంది నాన్ వెజ్ ఐటమ్స్. ఇదైతే మటన్ కర్రీ అండ్ చికెన్ అండ్ ఎగ్ కర్రీ, చికెన్ అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. దమ్ బిర్యానీ ఉంటుంది అండ్ ఇదైతే కీమా, వీళ్ళదైతే సిగ్నేచర్ డిష్ అనమాట ఇది. దాని నెక్స్ట్ అయితే మనకి చికెన్ సలాడ్, వెజ్ సలాడ్స్ అంటే ఫ్రూట్ సలాడ్స్ అంటే నాన్ వెజ్ అండ్ వెజ్ సలాడ్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇదైతే కంప్లీట్ వెజ్ వెరైటీస్. వాళ్ళ పన్నీర్లోనే 4 వెరైటీస్ అయితే చేశారు, మష్రూమ్లో 2 వెరైటీస్ చేశారు అండ్ వీళ్ళది స్పెషల్ దాల్ అంట, అది కూడా చాలా బాగుంది. అండ్ వెజ్ కర్రీస్ ఉంటాయి కదా మనకి, బ్రింజాల్ అని చెప్పి అవి కూడా ఇక్కడ యాడ్ చేశారనమాట. ఇది చూసారు కదా క్రిస్పీ కార్ను, అది చాలా బాగుంది. అండ్ చికెన్ స్టఫ్డ్ అనమాట. అది మనకి గ్రిల్లోనే వెజ్ ఇస్తారు, నాన్ వెజ్ ఇస్తారు. వెజ్లో అయితే పన్నీర్, మష్రూమ్ అండ్ పైనాపిల్ అండ్ ఇలాగ వాటర్ మెలన్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తారు. నాకైతే ఈ గ్రిల్లుల్లో ఫిష్ అయితే చాలా బాగా నచ్చింది. సీ ఫుడ్ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఇదైతే ట్రై చేయండి డెఫినెట్గా. ఇప్పుడైతే వ్లాగ్ ఎందుకు షూట్ చేస్తున్నానంటే మాకు సెప్టెంబర్ 7th వచ్చేసి ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ అండ్ ఆ రోజు వినాయక చవితి కూడా కదా. అండ్ నెక్స్ట్ డే మేము ఇలా బయటకు వచ్చి బార్బిక్యూకి అయితే వచ్చాము. ఒక స్వీట్ మెమరీగా ఉంటుందని చెప్పి నేనైతే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. నాకైతే ఇలా నాన్ వెజ్ తినేటప్పుడు యూజువలీ ఐ డూ ప్రిఫర్ ఎనీ సాఫ్ట్ డ్రింక్. ఇఫ్ యూ కెన్ సీ అట్ మై బ్యాగ్ సపరేట్గా సాఫ్ట్ డ్రింక్స్కి ఒక సెక్షన్ అయితే ఉంది. సో వీ కెన్ కస్టమైజ్ దేర్. నేనైతే ఇక్కడ లెమనేడ్ అయితే ఆర్డర్ చేశాను, తేజు అయితే థమ్స్అప్ ఆర్డర్ చేశారు. నా ఆర్డర్ వచ్చే లోపల తేజు ఆర్డర్ అయితే వచ్చేసింది. సో నేనైతే లాగేసుకున్నాను. సో స్టార్టర్స్ అయిపోయిన తర్వాత ఐ వాంట్ టు గివ్ ఏ షార్ట్ ఆన్ నాన్ వెజ్ ఐటమ్స్. సో అప్పటికే టమ్మీ ఫుల్ అయిపోయింది. సో అందుకని చెప్పి నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ కొంచెం కొంచెం ట్రై చేస్తున్నాను. ఇది వచ్చేసి మటన్ కీమా, వాళ్ళ సిగ్నేచర్ డిష్ అనమాట. అండ్ ఇక్కడ మనకి 2 సూప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, నాన్ వెజ్ అండ్ వెజ్ సూప్ అనమాట. చికెన్ మ్యాచూ సూప్ ఇదైతే చాలా బాగుంది టేస్ట్. అండ్ కార్న్ సూప్ వెజ్లో అనమాట అది.
అండ్ మనం వెజ్ కూడా ట్రై చేయాలి కాబట్టి ఇక్కడ కొన్ని ఐటమ్స్ చూపించాను కదా, వెజ్ పన్నీర్ ఇవన్నీ దాల్ ఇవన్నీ కూడా ట్రై చేశాను, ఇవి కూడా బాగున్నాయి. మేము వచ్చి 1/2 అవర్ అవుతుంది. గ్రిల్లెడ్ చికెన్, ఫిష్, ప్రాన్స్ ఇవన్నీ ట్రై చేసాము. అండ్ వెజిటేరియన్స్లో కొంచెం ఫుడ్ ట్రై చేసాము. అండ్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్, మటన్ ఇవన్నీ ట్రై చేసాము. అన్నీ హెవీగా అయితే తీసుకోలేదు, బట్ అప్పుడే ఫుల్ అయిపోయింది మాకైతే. ఇంకా డిజర్ట్ ట్రై చేయాలి, డిఫరెంట్ పాస్తా, చాట్ చాలా ఉన్నాయన్నమాట. గైస్ అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ డిజర్ట్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు అది నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను, చూద్దాం ఎలా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది డిజర్ట్స్ అన్నమాట. ఇక్కడ స్వీట్స్, జెల్లీ ఐటమ్స్, రెడ్ వెల్వెట్ అండ్ చాక్లెట్ కేక్స్ అండ్ రసమలై, రసగుల్లా అండ్ స్వీట్స్లో అన్ని వెరైటీస్ ఉంటాయి. అండ్ ఆల్సో మనకి లాలీపాప్స్, చాక్లెట్స్తో చేసిన లాలీపాప్స్ ఉంటాయి, చాలా వెరైటీస్ ఉంటాయి. బట్ అన్నీ ట్రై చేయాలి కాబట్టి నేను ఇలాగ నా ప్లేట్ని అయితే ఇలా ఫిల్ చేసుకుంటున్నాను. అన్నీ ట్రై చేయలేకపోయాను, అట్లీస్ట్ ఎంతో కొంత న్యాయం చేశాను అనుకుంటున్నాను. చాలా బాగున్నాయి. టేస్ట్ వైజ్ వచ్చేసి ప్రతిదీ ఫ్రెష్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఫ్యామిలీతో వెంటనే ప్లాన్ చేసుకొని ఈ బార్బిక్యూకి అయితే ఒకసారి విజిట్ చేయండి. డెఫినెట్లీ వర్త్ అనమాట. మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకి పానీపూరి అండ్ పాస్తా సెక్షన్ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మనం ఓన్గా స్టార్టర్స్ని కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. బట్ నాకు ఇక్కడ టమీతో ఫుల్ అయిపోయింది, అందుకని చెప్పి పానీపూరిలోనే 2 వెరైటీస్ 1 పీస్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. అండ్ స్టార్టర్స్లో అయితే ఒక చిల్లీ ఫిష్ కూడా ఆర్డర్ ఇచ్చాను అనమాట. అది కూడా చాలా బాగుంది టేస్ట్ వైజ్. సో ఫైనల్లీ మనకి మోస్ట్ ఫేవరెట్ ఐస్ క్రీమ్స్. ఇక్కడ సెషన్ వచ్చేసి ఐస్ క్రీమ్స్ అనమాట. మనకి ఏ వెరైటీ, ఏ ఫ్లేవర్ కావాలంటే వాళ్ళకి మనం చెప్పామంటే మనకు నచ్చిన స్కూప్స్ అన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక టాపింగ్ మనం ఓన్గా కస్టమైజ్ చేసుకోవచ్చు, అండ్ లేదంటే మనమే టాపింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్రతి ఫ్లేవర్ని కొంచెం ట్రై చేస్తున్నాను. అండ్ నాకు గులాబ్ జామ్ విత్ వెనిలా ఐస్ క్రీమ్ అంటే ఇష్టం, అది కూడా ఇక్కడ ట్రై చేశాను. గులాబ్ జామ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ స్వీట్స్ ప్రతిదీ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. मशहूर करना कभी तू मुझे नजरों से दूर किथे चलिए तू किथे चलिए तू किथे चलिए जानदा है दिल ये तो जान दिया तू तेरे बिना मैं ना रहूं मेरे बिना तू किथे चलिए तू किथे चलिए तू किथे चलिए काटू कैसे राता లాస్ట్ మనకైతే కేక్ కటింగ్ ఉంటుంది కదా, మనకైతే బర్త్డే కాకపోయినా బర్త్డే అని చెప్పి కేక్ కటింగ్ చేస్తాం కదా, అలా నేను కూడా కట్ చేసేసాను. సో ఇలా అయితే నా వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ ఎంతో కొంత యూస్ అవుతుంది అనుకుంటున్నాను, ఎవరైతే బెంగళూరులో స్టే చేస్తున్నారో. సో ఇంకెందుకు లేటు, నెక్స్ట్ సండే మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వెంటనే ప్లాన్ చేసి ఇక్కడికైతే వచ్చేసి ఫుల్గా ఎంజాయ్ చేయండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.
ఏ గుడ్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. ఎలా ఉంది? సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ నేను లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.